ప్రధానమంత్రితో నరేంద్ర మోదీ భేటీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాల తీరును ఖండించిన అమిత్ షా, కళంకిత నేతలను తొలగించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు వెల్లడి. అధికారంలో ఉన్న నేతలు 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి తొలగించాల్సిందేనని స్పష్టీకరణ. అనారోగ్య కారణాల వల్లే జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారన్న అమిత్ షా, విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్న కేంద్ర హోంమంత్రి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని వ్యాఖ్య. ఈ మధ్యాహ్నం నుంచి అహ్మదాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకు పర్యాయపదమన్న సీఎం. యూనివర్సిటీని సందర్శించిన రేవంత్ రెడ్డి, పలు హాస్టళ్లు భవనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి. లక్నోకు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, విమానాశ్రయంలో ఘన స్వాగతం. విజయోత్సవ పెరేడ్ నిర్వహించిన శుభాంశు పాఠశాల విద్యార్థులు. డ్రీమ్ 11తో స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ. ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నిర్ణయం. ఇక వార్తల్లోని వివరాలు. లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాల తీరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. పీఎం సహా ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు జైలులో 30 రోజులు ఉన్న పక్షంలో పదవి నుంచి వైదొలగాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు వెళ్లినా తన పదవిని కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి ఈ మేరకు తెలియజేశారు. జైలులో ఉండి కూడా ప్రతిపక్షాలు పరిపాలించేందుకు, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పస లేదని ఆయన కొట్టిపారేశారు. ప్రధానమంత్రి స్వయంగా ఈ బిల్లు తీసుకురావడంలో చొరవ చూపించారని అమిత్ షా తెలియజేశారు. 130वें संशोधन में ये संविधान संशोधन है. इसमें हमने एक प्रावधान किया है कि प्रधानमंत्री, मुख्यमंत्री, भारत सरकार के मंत्री या राज्य सरकार के मंत्री किसी भी गंभीर आरोप में अगर अरेस्ट होते हैं और 30 दिन तक उनको जमानत नहीं मिलती है तो मुख्यमंत्री या प्रधानमंत्री मंत्री के केस में उनको उनके स्थान से मुक्त करेंगे. अगर वो नहीं करते हैं तो अपने आप कानूनन वो मुक्त हो जाएंगे. ये प्रावधान 130वें संवैधानिक संशोधन में हमने किया है. पार्लियामेंट्री डेमोक्रेटिक सिस्टम में है, जब आपके पास सदन में बहुमत होता है, एक मुख्यमंत्री को किसी भी कारणसर जेल में जाना पड़ा, 30 दिन तक जमानत नहीं हुई, तो अब वो पदमुक्त हो जाएंगे, परंतु उनका बहुमत तो बना रहेगा. जैसे ही मुक्त होंगे वो फिर से मुख्यमंत्री बन सकते हैं. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన హయాంలో ఎన్నో మంచి పనులు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేశారని వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా ధన్కర్ రాజీనామాపై అంచనాకు రావడం సరికాదన్నారు. రాజీనామా అనంతరం ధన్కర్ మౌనంగా ఉన్నారంటూ విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నామన్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నామని చెప్పారు. దీనికి తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. धनखड़ साहब का इस्तीफे का पत्र स्वयं स्पष्ट है. इन्होंने अपने आरोग्य का हवाला देते हुए इस्तीफा दिया है, स्वास्थ्य का हवाला देते हुए, और उन्होंने सरकार के मंत्री, प्रधानमंत्री और सभी सदस्यों का हृदय से उनके अच्छे कार्यकाल के लिए धन्यवाद किया. सच और झूठ की व्याख्या आपने शायद विपक्ष क्या कहता है इसको बना ली. इसमें बात का धनखड़ नहीं बनाना चाहिए. धनखड़ जी संवैधानिक पद पर बैठे, अपने कार्यकाल में उन्होंने संविधान के हिसाब से अच्छा काम किया जी. इनकी निजी स्वास्थ्य की समस्या के कारण इन्होंने इस्तीफा दिया है. हाँ. इसको ज्यादा खींच कर कुछ ढूंढने का प्रयास नहीं करना चाहिए. देखिए देश में बहुत सारी पॉजिटिव स्टोरीज हैं. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఫిజీ ప్రధానమంత్రి సితివేని రబుకా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి హోదాలో రబుకా మొదటిసారి భారత్లో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రబుకా పర్యటన కొనసాగుతుంది. మరోవైపు 3 రోజుల పర్యటనలో భాగంగా రబుకా ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన దుందుబి, భీమా హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. ఈ హాస్టళ్లు 1200 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తాయి. అలాగే గిరిజన విద్యార్థుల కోసం 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మరో 2 హాస్టళ్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని అన్నారు. పివి నరసింహారావు ఈ గడ్డ నుంచే ధిక్కార స్వరం వినిపించారని గుర్తు చేశారు. చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి గద్దను అందించిన నేల ఓయూ అని కొనియాడారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం. తెలంగాణ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ అన్న, ఈ రెండు అవిభక్త కవపుల లాంటివి. ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో 1935 వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఇదిలా ఉండగా సీఎం ఓయూ పర్యటన దృష్ట్యా విద్యార్థులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్ చేశారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. సరే, టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను వేధిస్తున్నారంటూ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికి 10 సార్లు విచారణకు హాజరైనట్లు ప్రభాకర్ రావు తరపు లాయర్ ధర్మాసనానికి విన్నవించారు. అయితే విచారణకు ఆయన సహకరించడం లేదని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. దీంతో మధ్యంతర రక్షణ కొనసాగుతుందని, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. కోడల్ధామ్ మైదానంలో మోదీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక పర్యటనలో భాగంగా గుజరాత్లో రైల్వేలు, రోడ్లు, ఇంధనం, పట్టణాభివృద్ధికి సంబంధించిన 5,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. బహుళ ప్రాజెక్టులను జాతీయ అంకితం చేయనున్నారు. రేపు ప్రధానమంత్రి సుజుకి హాన్సల్పూర్ ప్లాంట్ను సందర్శించి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. సుజుకి కార్ల ఎగుమతులను ప్రారంభిస్తారు.
వీటితో పాటు రైల్వే, విద్యుత్, రహదారి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ఈరోజు స్వస్థలం లక్నోలో ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, మేయర్ సుష్మా ఖర్వాల్ ఆయనకు చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. శుభాంశు తన స్కూల్లో నిర్వహించిన విజయోత్సవ పెరేడ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. విజయోత్సవ పెరేడ్లో స్కూల్ విద్యార్థులు, స్థానికులు ఆయనపై పూలు చల్లి త్రివర్ణ పతాకాలను ఊపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ శుభాంశు నగరానికి, దేశానికి గౌరవం తెచ్చారని, ఆయన రాక లక్నో నగరం గర్వపడేలా చేసిందని అన్నారు. కాగా ఈ సాయంత్రం ఉత్తరప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభాంశును సన్మానించనున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి, 2 మహిళలతో సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా రఫత్పూర్ గ్రామానికి చెందిన సుమారు 61 మంది యాత్రికులు ఒక ట్రాక్టర్ ట్రాలీలో రాజస్థాన్లోని జహీర్ పీర్ పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. వీరి వాహనం జాతీయ రహదారి 34పై వీరి వాహనాన్ని వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చమురు కొనుగోళ్ల విషయంలో తమ దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమన్నారు రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్. ఎక్కడ ఉత్తమమైన డీల్ లభిస్తే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురు అమెరికా విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రష్యాలో భారత రాయబారిగా ఉన్న వినయ్ కుమార్ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలున్న తమ దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. భారత కంపెనీలు వాణిజ్య ప్రాతిపదికన పనిచేస్తాయని చెప్పారు. మార్కెట్లో ఎక్కడ అత్యుత్తమ డీల్ దొరికితే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తాయని, ప్రస్తుత పరిస్థితి ఇదే అని ఆయన వివరించారు. భారత్, రష్యాతో పాటు ఇతర దేశాలతో చేస్తున్న చమురు వాణిజ్యం ప్రపంచ చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడిందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంబించారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. భారత్పై ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యమని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పడిన అడ్డంకులు ఉన్నప్పటికీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదని వ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. Question betrays a fundamental misunderstanding of where we are. The president has applied aggressive economic leverage, for example, the secondary tariffs on India, to try to make it harder for the Russians to get rich from their oil economy. He's tried to make it clear that Russia can be reinvited into the world economy if they stop the killing, but they're going to continue to be isolated if they don't stop the killing. The president has applied more economic pressure to the Russians to stop this war than Biden did in 3 years. You know, so the idea that we're not doing anything, we're already doing things right now, and this is how negotiation works. You do something, you talk to the parties, you try to see if there's a meeting of minds. Again, we believe we've already seen some significant concessions from both sides just in the last few weeks. We're going to eventually be successful, or we'll hit a brick wall. And if we hit a brick wall, then we're going to continue this process of negotiation, of applying leverage. This is the energetic diplomacy that's going to bring this war. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరో 3,350లకు పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ క్షిపణులను ఆ దేశానికి అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆయుధ ప్యాకేజీకి ఐరోపా దేశాలు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపాయి. 6 వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయని సమాచారం. అయితే 240 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ
RAM క్షిపణులను రష్యాపైకి ప్రయోగించాలంటే యుక్రెయిన్ పెంటగాన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. వైమానిక దాడులతో పాటు ట్యాంకులతోనూ విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లో 64 మంది మృతి చెందారని, 300 మందికి గాయాలయ్యాయని హమాస్కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా సిటీ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్కు ఇజ్రాయెల్ 60,000 మందితో రిజర్వ్ దళాలను రంగంలోకి దింపింది. యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఓ విద్యుత్ కేంద్రం, గ్యాస్ స్టేషన్తో పాటు రాజధాని వ్యాప్తంగా వివిధ ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి మండిపడ్డారు. తమను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుందని, దీనిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడదామని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని అయతుల్లా స్పష్టం చేశారు. జూన్లో తమ అణు కేంద్రాలను లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేయడం ప్రతీకార చర్యను ప్రేరేపించాయన్నారు. టెహ్రాన్ను అస్థిరపరిచేందుకే అమెరికా ప్రణాళిక రూపొందించిందని ఖమేనీ ఆరోపించారు. ఇటీవల యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజు అమెరికన్ ఏజెంట్లు యూరోప్లో భేటీ అయ్యారని, ఇరాన్ను తదుపరి ఏ ప్రభుత్వం పాలించాలి అనే విషయంపై చర్చించారని అన్నారు. అంతిమంగా ఇరాన్ విధేయతగా ఉండాలని అమెరికా కోరుకుంటుందని చెప్పారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల అమ్మవారి ఆలయం గత 11 రోజులుగా మంజీరా నది వరదల్లో చిక్కుకుంది. నదీ ప్రవాహం ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతూ అమ్మవారి పాదాలను తాకుతూ కొనసాగుతుంది. వరద కాస్త తగ్గినప్పటికీ ఆలయంలో బురద, గడ్డి, నాచుతో నిండిపోయింది. సిబ్బంది ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఆలయం ముందు వరద స్వల్పంగా కొనసాగుతోంది. జల దిగ్బంధం కారణంగా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. జమ్మూను భారీ వర్షాలు ముంచెత్తాయి. 2 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో జమ్మూ అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా కతువా, సాంబా, రియాసీ, ఉదంపూర్ సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు 100 సంవత్సరాల్లో ఆగస్టులో 2వ అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్మూ నగరంలో 190.4 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఆగస్టు 5న 1926న జమ్మూలో 228.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ రికార్డును గతంలో ఆగస్టు 11, 2022న బద్దలు కొట్టింది. అప్పుడు 189.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మళ్ళీ ఇప్పుడు అదే ఆగస్టులో 190.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్ బాల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశాడు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావించినట్లు పుజారా చెప్పుకొచ్చాడు. భారత జెర్సీ ధరించడం, భారత గీతం పాడటం, తాను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి తన వంతు ప్రయత్నం చేయటం అమిత ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7,195 పరుగులు చేసిన అతను 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశాడు. పుజారా చివరిగా 2023లో ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆడాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియాకు ప్రస్తుతం ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న డ్రీమ్ లెవెల్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. మరోవైపు ఆన్లైన్ గేమింగ్ బిల్లు భారత పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా భవిష్యత్తులో కొత్త చట్టాన్ని అనుసరించి గేమింగ్ యాప్స్ సంస్థలతో స్పాన్సర్షిప్ ఉండబోవని బీసీసీఐ ప్రతినిధులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన డిబి శంకర్రావు పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. పవర్ లిఫ్టింగ్లో ఏకంగా జాతీయ స్థాయిలో 4 గోల్డ్ మెడల్స్ సాధించాడు. హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకున్న 73 సంవత్సరాల శంకర్రావు 6 నెలల కాలంలోనే పవర్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 2 నుంచి 7 వరకు కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలో 4 విభాగాలలో 4 బంగారు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడు శంకర్రావు మాట్లాడుతూ భద్రాచలం కళాశాల గ్రౌండ్లో జాగింగ్ చేస్తున్న క్రమంలో తోటి వ్యక్తుల సలహాతో జిమ్ ప్రాక్టీస్కు వచ్చారని తెలిపారు. వైద్యుల సలహాతో 6 నెలల కాలంలోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీలలో బంగారు పతకాలను సాధించారన్నారు. జిమ్ కోచ్ రామిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ల సలహాలతో శంకర్రావుకు జిమ్ ప్రాక్టీస్ చేయించారని, ఇప్పటివరకు తన దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు 30 మంది వరకు బంగారు పతకాలు సాధించారని చెప్పారు. ఇంటెన్సివ్ ట్రైనర్గా ఉన్న డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శంకర్రావు నిర్ణయాన్ని వైద్యపరంగా పర్యవేక్షించి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకాన్ని సాధించేలా ఆయన్ను తయారు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. తర్వాత కృష్ణప్రసాద్ గారు నాకు ఇంటెన్సివ్ ట్రైనర్గా మారి ఆయన దగ్గరుండి అది చూసుకునేవాడు. ఈ రకంగా నా కష్టము ఫిబ్రవరిలో మొదలై పవర్ లిఫ్టింగ్లో అంచెలంచెలుగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాటి మొన్న ఈ నెల 2 నుంచి 7 దాకా కోజికోడ్లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్లో నేను జాతీయ స్థాయిలో ఛాంపియన్గా నిలిచి 4 బంగారు పథకాలు కూడా గెలుచుకున్నాను. అసలు నేషనల్ స్థాయికి వెళ్ళి విజయం సాధించిన వాళ్ళు ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అది ఫస్ట్ రికార్డు. ఇంకో రికార్డు ఏంటంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగి ఆగస్టు కల్లా 6 నెలల్లోపే ఇనిషియల్ స్టేజ్ నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి కొట్టడం అనేది కూడా ఇంకో రికార్డు. ఈ 2 రికార్డులు మాకు తెలియకుండానే వచ్చినాయి. ఇప్పుడు డివి శంకర్రావు గారు ఒక బైపాస్ సర్జరీ అయినప్పటికీ 73 ఏళ్ల వయసులో 4 బంగారు పతకాలు సాధించి ఎంతోమందికి ఆదర్శంగా మారినటువంటి వ్యక్తి. ఆయన విజయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక బైపాస్ అయిన వ్యక్తి 73 ఏళ్ల వయసులో ఇట్లా దీంట్లో ఒక పవర్ లిఫ్టింగ్ రంగంలో రాణించి 4 బంగారు పతకాలు సాధించడం అనేది యువత కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్లస్ ఆయన ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా మరీ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మన జిమ్ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఎన్నో బంగారు పథకాలు జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా మనం ఈ యొక్క క్రీడాకారులను తయారు చేసి నిరూపించినటువంటి చరిత్ర భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ ఉంది. మన శంకర్రావు గారి విజయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే 73 ఏళ్ళ వయసు, బైపాస్ సర్జరీ అయి ఉండి కూడా జాతీయ స్థాయిలో 4 గోల్డ్ మెడల్స్ కొట్టారంటే మాత్రం అది ఆ కీర్తి ప్రతిష్టలో మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి పూర్తిగా దక్కుతాయని చెప్తున్నాను. క్రీడలకి ప్రధాన అవరోధాలైన డబ్బు మరియు అనారోగ్యం, ఈ రెండింటిని కూడా మేము జయించడం జరిగింది. డబ్బు లేకుండా అసోసియేషన్ పోటీలకి వెళ్ళలేకుండా బాధపడుతున్న మోడే వంశీ అయిన గిరిజన విద్యార్థికి సుమారుగా 6 లక్షల రూపాయల దాకా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున మేము స్పాన్సరింగ్ చేయించి అతన్ని విదేశాలకు కూడా పంపించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ అంతరిక్ష ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. క్రూ మాడ్యూల్కు సంబంధించి తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. వాయుసేన, నౌకాదళం, డిఆర్డీఓ, కోస్ట్ గార్డుల సంయుక్త సహకారంతో ఈ పరీక్షలు చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా మాడ్యూల్ నమూనాను హెలికాప్టర్ సాయంతో నింగిలోకి తీసుకెళ్లి కిందకి జారి విడిచారు. పారాషూట్ల సాయంతో ఆ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ సముద్ర జలాల్లో సురక్షితంగా దించారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మాడ్యూల్ భావ వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం దాని వేగ నియంత్రణ, ల్యాండింగ్ విషయంలో పారాషూట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్టమైన ఈ వ్యవస్థ పనితీరును పరీక్షించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి గణపతులను పూజిద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి పర్యావరణానికి ముప్పును నివారించాలంటే మట్టి గణపతులను పూజించడమే మేలు. ఇందులో భాగంగా 15 ఏళ్లుగా కరీంనగర్ జిల్లా బొమ్మక్కల్లో మట్టి విగ్రహాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దీటుగా అందమైన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. మరిన్ని వివరాలు. వినాయక చవితి సమీపిస్తోంది. ఇప్పటికే విగ్రహాల కొనుగోలు ఊపందుకుంది. పెద్ద విగ్రహాలకు నెల రోజుల ముందే ఆర్డర్లు ఇచ్చారు. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే స్థానంలోనే కొన్ని చోట్ల తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గణనాథుల కోలాహలం మొదలైంది. గల్లీల్లో మండపాలు సిద్ధమవుతున్నాయి. గణనాథుడు ఊరేగింపుగా తరలి వస్తున్నాడు. అయితే ఆధునిక పోకడల వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అయితే కళాకారుల జీవనోపాధి, పర్యావరణ రక్షణకు చర్యలతో మట్టి విగ్రహాల తయారీ ప్రాముఖ్యత పెరిగింది. ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశ్యంతో కరీంనగర్లో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా బొమ్మకల్లో శ్రీ గాయత్రి మట్టి వినాయకుల విగ్రహాల తయారీదారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతి ఏటా మట్టి విగ్రహాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. కోల్కతాకు చెందిన దాదాపు 20 మంది కళాకారులు 9 నెలల పాటు కష్టపడి గణపతి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ మట్టి విగ్రహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వినాయకులు చాలా బాగా ఉన్నాయి. మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు, న్యాచురల్ కలర్స్ తో చేసినటువంటి విగ్రహాలు చాలా బాగున్నాయి. కోల్కతా నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బంక మట్టిని స్థానికంగా లభించే కొబ్బరి పీచు, గడ్డి, ఇతర ముడి పదార్థాలను ఉపయోగించి 1 ఫీట్ నుంచి దాదాపు 15 ఫీట్ల అతిపెద్ద విగ్రహాలను తయారు చేస్తున్నారు. అంతేకాదు విగ్రహాలకు రసాయనాలతో కూడిన రంగులు కాకుండా ప్రకృతిలో కలిసిపోయే వాటర్ కలర్స్ మాత్రమే వాడుతున్నారు. దీంతో పాటు విగ్రహాల తయారీకి వాడే ప్రతి వస్తువు కూడా పర్యావరణానికి మేలు చేసేవి వాడుతున్నారు. 15 साल से है, 3 फीट से 32 फीट तक मूर्ति बना सकते हैं और ऑर्डर दे तो उसके भी बड़ा 50 फीट भी बना सकते हैं। यहाँ से मट्टी, गंगा मट्टी कलकत्ता से लेके इधर से बनाते हैं। 15 साल हो गया, बहुत कस्टमर है, अभी 400 मूर्ति बन रहा है इधर। తాము తయారు చేసిన విగ్రహాలను కరీంనగర్ జిల్లాలోనే కాదు చుట్టుపక్కల జిల్లాలకు కూడా తరలించి విక్రయిస్తున్నారు. అయితే మట్టి విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా డిమాండ్ భారీగానే ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై ఉన్న ఆశాభావంతో సానుకూల సెంటిమెంట్ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు నేటి ట్రేడింగ్కు కలిసొచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 249 పాయింట్లు పుంజుకొని 81,566 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 95 పాయింట్ల ఎగబాకి 24,946 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో టీసీఎస్, టెక్ మహీంద్రా, హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా జియో ఫైనాన్షియల్, అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹87.39 వద్ద ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిజీ ప్రధానమంత్రితో నరేంద్ర మోదీ భేటీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాల తీరును ఖండించిన అమిత్ షా, కళంకిత నేతలను తొలగించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు వెల్లడి. అధికారంలో ఉన్న నేతలు 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి తొలగించాల్సిందేనని స్పష్టీకరణ. అనారోగ్య కారణాల వల్లే జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారన్న అమిత్ షా, విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్న కేంద్ర హోంమంత్రి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని వ్యాఖ్య. ఈ మధ్యాహ్నం నుంచి అహ్మదాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి, పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకు పర్యాయపదమన్న సీఎం,
యూనివర్సిటీను సందర్శించిన రేవంత్ రెడ్డి, పలు హాస్టళ్లు, భవనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి. లక్నోకు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, విమానాశ్రయంలో ఘన స్వాగతం. విజయోత్సవ పెరేడ్ నిర్వహించిన శుభాంశు పాఠశాల విద్యార్థులు. డ్రీమ్11తో స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ. ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నిర్ణయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.